Anusha, consultant at Dr. Vijay's Cosmetology and Hair Transplantation Center. So నన్ను మోస్ట్ కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే ఫేస్ వాష్ ఫర్ స్కిన్ బ్రైట్నింగ్ ఏదైనా ఉందా, ప్రిస్క్రైబ్ చేయండి అని అడుగుతుంటారు. జనరల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫేస్ వాష్ అనేది దేనికి యూజ్ చేస్తాం, అది మన ఫేస్ని క్లెన్స్ చేయడానికి. సో ఈ క్లెన్సింగ్ అనే ప్రాసెస్లో ఏమవుతుంది అని అంటే మన ఫేస్ మీద ఉండే డర్ట్ కానీ ఈ పోర్స్ ఫిల్అప్ అయిన డర్ట్ ఏదైతే ఉందో, సో ఆ ఫేస్ వాష్ చేసి ఆ ఫోమ్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో, సో దానివల్ల మనకి ఆ డర్ట్ అంతా క్లియర్ అయ్యి ఫేస్ అనేది మనకి క్లీన్గా అవుతుంది. సో దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే మనం దాని తర్వాత వాడే ఏమైనా ప్రోడక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనం సీరం వాడుతున్నాము, లేదు అంటే మాయిశ్చరైజర్, లేదు సన్ స్క్రీన్. సో ఇవన్నీ ఏమవుతుందంటే మనం బెటర్గా ఈ క్లీన్ చేసిన స్కిన్ మీద అప్లై చేసినప్పుడు అవి డీప్ గా పెనట్రేట్ అయ్యి బాగా వర్క్ చేస్తాయి. అందుకనే ఫేస్ వాష్ మనం ప్రిఫర్ చేస్తాం. లేదు నేను ఫేస్ వాష్ ఒక్కటే వాడతాను, దానివల్ల ఏమైనా స్కిన్ లైట్నింగ్ ఏమైనా అవుతుందా అని అడుగుతారు. అలా ఏమి ఉండదండి. ఫేస్ వాష్ ఇస్ ఓన్లీ ఫర్ క్లీనింగ్ అండ్ ఫర్ అ బెటర్ పెనట్రేషన్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఈ ఫేస్ వాష్ అనేది యూజ్ అవుతుంది. సో మనకి మంచి స్కిన్ టోన్ కావాలి, ఈ పిగ్మెంటేషన్ డిజార్డర్స్ పోవాలి అని అంటే మనం ఖచ్చితంగా మన స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవుతూ డాక్టర్స్ మీకు మీ స్కిన్ టైప్ బట్టి, మీకు ఉన్న అండర్లైన్ కండిషన్ బట్టి ఏదైతే ట్రీట్మెంట్ ఆర్ ఏదైతే మీకు మెడికేషన్స్ ప్రిస్క్రైబ్ చేశారో అవి వాడుకుంటూ మన డైలీ స్కిన్ కేర్ రొటీన్ లో ఈ 3 మిస్ అవ్వకుండా చూసుకోండి. అట్లీస్ట్ ఫేస్ వాష్, దాని తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి అండ్ సన్ స్క్రీన్ ఇస్ కంపల్సరీ. ఈ 3 మన స్కిన్ కేర్ రొటీన్ లో మిస్ అవ్వకుండా చేసుకుంటూ ఉంటే we'll have a healthy and a bright skin. Do like and share this information. Thank you.